నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఈరోజైతే నేను వీడియో చేయాలనుకోలేదండి. కానీ బీబీసీలో ఒక న్యూస్ చూసాను. తెలియని వాళ్ళకి కూడా తెలపాలని ఇది వివరిస్తున్నానండి. ఇక మీలో ఎంతమందికి స్నేహితులంటే ఎంత ప్రేమ, అభిమానం, ఇక ఇంటి సభ్యులన్నా, మనవలన్నా, మనవరాళ్ళన్నా ఇది ఇప్పటివాళ్ళకి కాదండి, 60, 70 ఏళ్ళ పైన వాళ్ళకి ఎంత ప్రేమ అభిమానం ఉంటుంది. మన వాళ్ళు, ఫ్రెండ్స్, చుట్టాలు, మనవలు, మనవరాళ్ళు వీళ్ళందరి మీద ఎంత ప్రేమ ఉంటుందని నిరూపించే ఒక దృశ్యం అండి. నేను ఆయన చెప్పే మాటల్లో, అంటే ఆయనకి 75 సంవత్సరాలు, ఆయన చెప్పే మాటల్లో ఎంత బాధ ఉందో ఆ బాధనంతా నాకు నేనే అనుభవించినట్టుగా బాధపడి ఆ వివరాలన్నీ మీకు వివరిస్తున్నాను. ఇక మనకి ఈ మధ్య దాడి జరిగింది కదా, కాశ్మీర్లో దాడి. ఆ దాడి వల్ల మోదీ గారు తీసుకున్న సంఘటనలు తెలిసినాయి కదా మీకు. వాళ్ళకి మనకి ఇంకా సంబంధాలు లేవని, ఇక్కడ నుంచి పాకిస్తానీలు వెళ్ళిపోవాలని అందరు తిరుగుముఖం పట్టారు. ఇక ఈ మంత్ ఎండింగ్ లోపల పెట్టారు టైం. ఇక వాటర్ ఆపేశారు, చాలా వరకు క్రికెట్ ఆపేశారు, ఎన్నెన్నో పెద్ద పెద్ద విషయాలు. ఇక ఇక వాళ్ళ క్రికెట్ ఐపీఎల్లో స్థానం లేదు. తర్వాత ఇక్కడ విషయాలు వాళ్ళకి తెలిసే విధంగా కూడా లేకుండా రకరకాలుగా అన్నీ బార్డర్స్ గీసేశారనమాట. ఈ బార్డర్స్లో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన ఒక పెద్ద ఆయన కథ ఏంటంటే, అతను 84 సంవత్సరం, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కొంతమంది పాకిస్తాన్కి, కొంతమంది ఇండియాలో మిగిలిపోయారు కదా. అట్లాగే అతని అన్న, అక్క వీళ్ళందరూ ఇండియాలో ఉండిపోయారు. కానీ ఆయన 84 సంవత్సరం నుంచి, ఇప్పుడు 75 ఏళ్ళు ఆయనకి, 84 సంవత్సరం నుంచి అతను ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చేవాళ్ళంట. అంటే ఇప్పుడు వాళ్ళ అన్న, అక్క లేకపోయినా వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఆ మేనల్లుళ్ళు, వాళ్ళ అన్న పిల్లలు, వాళ్ళ మనవలు, మనవరాళ్ళు వీళ్ళందరినీ కలుసుకోవాలని, అట్లాగే ఇన్ని సంవత్సరాల కాలంలో, అంటే 84 నుంచి ఇప్పటిదాకా, అంటే ఇంతకాలంగా ఆయన వస్తూ పోతూ ఉంటే చాలామంది పరిచయమైన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ కూడాను సమ్మర్ హాలిడేస్కి ఎదురు చూస్తుండేవాళ్ళు, ఆయన వస్తారు అని చెప్పని. అట్లాగా ఆయన ఒక నెల రోజులు ఉండి వాళ్ళందరితో సంతోషంగా గడిపి తర్వాత రిటర్న్ వెళ్ళిపోయేవారంట. అట్లాంటిది ఆయన 13వ సంవత్సరం వచ్చారు, మళ్ళీ 16లో వచ్చారంట. ఇక అప్పటి నుంచి వీసా పెడితే ఆయనకి ప్రతి సంవత్సరం రిజెక్ట్ అవుతుంది. 9 సంవత్సరాలకు వీసా దొరికిందని సంతోషంగా నేను ఇక్కడికి వస్తే ఇలాంటి విషయం జరిగింది అని బాధపడ్డారు. ఆయనకి లక్నో నుంచి ఫోన్ చేశారంట, ఇట్లాగ తిరిగి వెళ్ళిపోవాలి అనని. అప్పుడు ఆయన బాధ వర్ణనాతీతం అన్నట్టుగా బాధపడి ఆ స్నేహితులు, ఇంటి సభ్యులు వీళ్ళందరూ కలిసి ఒక పార్టీలాగా చేసి ఆయన్ని అందరూ ఒక దగ్గర సమావేశమైపోయి మాట్లాడుకొని బాధాకరణతో ఆయన తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అంటే రాత్రే జరిగిన విషయం ఇది. ఇక బీబీసీ వాళ్ళు ఇంటర్వ్యూలో ఆయన అడిగిన విషయం ఏంటంటే, మీరు ఎందుకు వచ్చారంటే మహబ్బత్ అని చెప్పారనమాట. అంటే ప్రేమ, అభిమానం ఎక్కడుంటే అక్కడికి మనం పోతాం కదా. పెద్దవాళ్ళకి ఆ ప్రేమ, అభిమానం పోదండి. ఆయన అందుకోసం కానీ కళ్ళ నీళ్లతోటి ఆ విషయం చెప్పాడు. నేను 75 సంవత్సరాలు ఆయన్ని, ఈరోజు నేను పాకిస్తాన్ నుంచి 9 ఏళ్లకు వచ్చిన వీసా సంతోషంగా నేను అక్కడి నుంచి సుదీర్ఘ ప్రయాణం చేశాను. అంటే పాకిస్తాన్ నుంచి దుబాయ్ నుంచి బెనారస్ నుంచి ఢిల్లీ నుంచి వాళ్ళ ఊరికి ఇంత దూరం ప్రయాణం 75 ఏళ్ల వయసులో చేశారు కదా ఆయన. అదంతా చెప్పుకొని వచ్చాడు బాధతోటి. చెప్పి ఇంత దూరం వచ్చి కూడాను నాకు సంతోషం మిగలకుండా పోయింది అని చెప్పని బాధపడ్డారు. ఇక మనం అనుకోవడానికి ఏంటంటే, ఇక్కడ వీళ్ళ ఆంక్షలు తప్పులేదు, అక్కడ ఆయన బాధలోనూ తప్పు పట్టడానికి లేదు. స్నేహానికి ఉండే మాధుర్యం ప్రపంచంలో ఉండదండి. నా వరకైతే నేను ఆయన బాధనంతా నాకు నేనే ఆపాదించుకున్నాను. అంత బాధేస్తుందండి, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆయన చెప్పిన మాటలకి. అంత పెద్ద ఆయన ఎంత బాగా. మాకు ఒకరోజు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగితే మా అమ్మాయి బండిలో ఉంది వెనక, మా వారు ముందు కూర్చొని ఉంటే పక్క బైకు ఒక రేకేదో లేసిపోయి మా వారి కాలుని చీల్చుకొని వెళ్ళిపోయింది. ప్యాంటు చిరిగిపోయింది కాక మా వారి కాలు ఇంత వెడల్పున స్కిన్ ఇట్లా పడిపోయింది కింద. అంటే కాలుకే ఉంది,
పడిపోయింది. పడిపోతే మా అమ్మాయి పెద్దగా ఏడుస్తూ, చిన్నది కదా, ఏడుస్తూ అప్పుడే బీటెక్ అయిపోయింది. ఏడుస్తూ రోడ్లో నిలబడి ఉంటే రక్తం కారిపోతూ మా వారు పక్కన బైక్ ఆపేసేసుకొని చూస్తుంటే ఆ చీలిపోయింది ఎల్ షేప్లో, బాగా ఇంతది ఎల్ షేప్లో ఆ స్కిన్ ఊరి కింద ఇటు పడిపోయి ఉంటే, అప్పుడు ముస్లిమ్స్ పిల్లలు 2 పిల్లలు వచ్చి తొందరగా ఎదురుగా ఉండే హాస్పిటల్లోకి తీసుకుపోయి వాళ్ళని చేర్చి, ఆయన్ని చేర్చి, ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఆయన ఎక్కలేకపోయినా కానీ వాళ్ళు 2 చేత్తో పట్టుకుపోయి స్టెప్స్ నుంచి పైన కుట్లు వేయడానికి స్టెప్స్ మీద నుంచి ఆయన చేత్తో ఇటు పట్టుకుపోయి పైన పడుకోబెట్టి, ఆ తర్వాత ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చేదాకా మా అమ్మాయికి ధైర్యం చెప్పి తర్వాత వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే మనం హిందువులు కాదు, ముస్లిమ్స్ కాదు, మానవత్వం అనేది ఒకటి ఉంది మనలో. అందువల్ల మనం అనుకోవాల్సింది ఏంది, అతను బాధను నేను నిజంగా నేను ఆపాదించుకున్నాను, బాధపడ్డాను కూడాను. ఈ విషయం నేను ఈరోజు వీడియో చేయాలనుకోలేదండి, నిన్న జరిగిన విషయానికి, ఈ మారణకాండకి, వీళ్ళు పడే బాధకి. కానీ నేను ఇతని బాధ కూడా నేను వీడియోగా చేయాలనుకొని, నాకు పొద్దున్నే కొంచెం దేవుడి పనులు అవి ఉంటాయి కదా, అట్లాగే సూర్య నమస్కారం అవన్నీ చేసుకొని వచ్చి ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియోలు కూడా వాళ్ళు వీళ్ళు చూసేవాళ్ళు ఉన్నారు అన్నట్లుగా చేస్తున్నాను. కానీ నిన్నైతే జెన్యువల్గా ఎవరో సబ్స్క్రైబర్స్ అండి, వాళ్ళు పూర్తిగా చూసే కానీ నాకు ఇన్ఫర్మేషన్ చెప్పరు కదా మనకి కామెంట్లో. అతను చెప్పారు, మీరు ఎంత జెన్యువల్గా అమ్మా, ఉన్నది ఉన్నట్టు చెప్పారు మీరు అని చెప్పి అన్నారు. చాలదా ఆ కామెంట్ అన్నట్టు అనిపించింది. ఏముంది, తప్పే ఉందమ్మా, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి తప్పే ఉంది, దాంట్లో భయపడాల్సిన పని లేదు, మీరు ఎంత ధైర్యంగా చెప్పారు ఈ విషయాలన్నీ అని చెప్పి అన్నారు. ఇప్పుడు మన బంధువులు కానీ మన వాళ్ళు కానీ ఏదైనా పొరపాటు చేసినప్పుడు, మనల్ని బాధ పెట్టినప్పుడు మనం జెన్యువల్గానే చెప్పుకుంటాం ఉన్నది ఉన్నట్టు. లేనిదైతే మన మీదకి యుద్ధానికి వస్తారు కదా వాళ్ళు. అందువల్ల మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడానికి ఏం పర్వాలేదు. పైకొకటి లోపలికొకటి నటించడం అవసరమే లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఏమో వాళ్ళలో మనకు బంధుత్వం చెడిపోద్దేమో అని దాచిపెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది. అవసరమే లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి, కల్పించుకొని చెప్పేదానికి మాత్రమే అవసరం. మసిబూసి మారేడుకాయలు చేయాల్సిన అవసరమేం లేదు నాకు. నిజంగా ఇలాంటి వాళ్ళు చాలు కదా అన్సబ్స్క్రైబర్స్ చూస్తేనే వాళ్ళు పూర్తిగా వివరంగా చెప్తారు. అట్లని సబ్స్క్రైబర్స్ కూడాను నాకు వీడియో చూడడం లేదని నేను చెప్పడం లేదండి, కానీ నాకు వచ్చే వ్యూస్ బట్టి నాకు తెలుస్తుంది. తర్వాత ఎంతవరకు చూస్తున్నారు అని కామెంట్ పెట్టి సరిపోతా, అందుకని నేను ఈ విషయం చెప్తున్నాను. ఇక ఆయన పడిన బాధని నాకైతే చాలా బాధగా ఉంది. నిన్న పెట్టిన కామెంట్ ఉంది కదా, ఎవరో కానీ ఈ వీడియో కనుక చూస్తే ఒకవేళ చాలా ధన్యవాదాలు. ఇట్లాగే జెన్యువల్గా పూర్తిగా చూసి కామెంట్ పెట్టే వాళ్ళకి ధన్యవాదాలు. అట్లాగే నాకు కూడాను కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కూడాను పూర్తిగా వీడియో అయితే చూస్తారు, కానీ కొంతమందికి కామెంట్స్ పెట్టడం ఇష్టం ఉండదండి, వాళ్ళు పెట్టరు. అట్లాగే నేను కూడా కొన్ని వల్గర్గా కొంచెం ఏదో అది ఇది అనని, వాళ్ళు ఎట్లా పోయారు, వీళ్ళు ఎట్లా పోయారు, వాళ్ళతో పోయారు అనే విషయాలు చెప్పినప్పుడు నేను వాటికి కూడా కామెంట్ పెట్టను. వీడియో అయితే చూస్తాను, పూర్తిగా కామెంట్ పెట్టను. అంటే నా వయసుకు సంబంధించిన విషయాలు కాదు కదా అలాంటివి అన్నట్టుగా నేను పెట్టను. ఏదైనా మంచి విషయాలుగా జెన్యువల్గా ఉండేవి అలాంటివి అయితే నేను ఖచ్చితంగా కామెంట్ పెడతాను. అది నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఏదైనా కూడాను. ఇప్పుడైతే ఈ పెద్ద ఆయన గురించి నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పానంటే, స్నేహంలో ఉండే మాధుర్యం అంత గొప్పది అన్న విషయం. నేనైతే స్నేహమే కాదండి, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, మనం ఇప్పటికిప్పుడే పరిచయమైన వాళ్ళు ఒక 4 రోజులు పరిచయమైనా కానీ ఆ పక్క రోజు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తున్నా లేకపోతే ఊరొదిలి వెళ్ళిపోతున్నా నాకైతే చాలా బాధేస్తుందండి. నాకు మనసుకే తీసేసుకుంటాను నేను నిజంగా. అంటే వాళ్ళని మన అన్నట్టుగా ఓన్ చేసేసుకుంటాను. అందువల్ల నాకు కొంచెం ఎక్కువగా కూడా అటాచ్మెంట్ పెంచుకొని నేను ఇంతలా బాధపడేదానికన్నా కొంచెం ఏమంటే ఏమన్నట్టుగా ఉంటాను నేను. అట్లాగా చాలా జరిగే నా జీవితంలో ఆ సందర్భాలన్నీ అవన్నీ మనసులో పెట్టుకొని ఈ బాధనంతా కూడా నిజంగా నేనే అనుకొని నాకైతే ఎలా ఉండేది ఇట్లా జరుగుంటే అని అనిపించిందండి. ఇక ఆ విలేకరు అడిగారు కదా, మీరు మళ్ళా రావాలని ఉందా మీకు అంటే, నా ప్రాణం ఉన్నంత వరకు రావాలనే ఉంది ఇక్కడికి అని చెప్పాడు ఆయన.
అంటే ఎంత ప్రేమ పెంచుకున్నాడు ఆయన స్నేహితుల మీద, ఇంటి సభ్యుల మీద. సొంత బిడ్డలు కూడా కాదండి, అన్నపిల్లలు, అక్క పిల్లలు, వాళ్ళ మనవలు, మనవరాళ్ళు, వీళ్ళ గురించి, ఆ స్నేహితుల గురించి ఆయన ఈ విషయాలన్నీ చెప్పారు. ఇంత దూరం ప్రయాణం చేసి వెంటనే తిరుగు ప్రయాణం అనేసరికి ఆయనకి అంత బాధేసింది. ఇక ఈ విషయం చెప్పాలని ఈరోజైతే వీడియో చేస్తున్నానండి. మీలో ఎంతమందికి ఇలాంటి విషయాల వల్ల బాధ కలిగి ఉంటుందో ఒక కామెంట్ పెట్టండి. ఉంటానండి. ఈరోజుకి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. వీలైతే వస్తాను.